హలో మేడం బాగా ఎలా ఉన్నాను అందరూ. ఈరోజు దీని తీసుకొచ్చేసాడు సరికొత్త 2024 KTM డ్యూక్ 250 ఒక వాక్ అరౌండ్ అండ్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. స్పెషల్ థ్యాంక్స్ టు వరుణ్ KTM ఈ ఒక రివ్యూ మీకు ప్రజెంట్ చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి. బెస్ట్ డీల్స్ ఆన్ KTM కోసం మీరు వరుణ్ కొండాపూర్ కానివ్వండి, వరుణ్ బంజారాహిల్స్ కానీ విజిట్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను. ఇప్పటికైతే ఈ కొత్త కలర్ అనేది లాంచ్ చేయబడింది. ఎస్, నేను 2024 మోడల్ ఆల్రెడీ రివ్యూ చేశాను, అది చూడకపోతే చూడమని మనం చేస్తున్నాను. కానీ ఇప్పటికీ ఈ ఒక కలర్ అప్డేట్తో ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా, క్విక్ ఓవర్ వ్యూ ఏంటి అనేది మీకు ఇక్కడ ఇచ్చేసి దాంతోపాటు రైడ్ ఇంప్రెషన్ అనేది నేను షేర్ చేస్తాను. టైం వేస్ట్ చేయకుండా ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. Also, let me just quickly give you the exhaust note. Very refined, but has that kind of a thump, the typical KTM thump to it. But let's see how it screams. I'll rev it over. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సరికొత్త కలర్ ఒకలాంటి బ్లాక్ అండ్ బ్లూ అనేది వస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ అనేది అసలు ఓవరాల్ డిజైన్ సిల్హౌట్కి అందం అనేది ఇప్పుడు వచ్చింది ఈ యొక్క కొత్త డ్యూక్ 250 మోడల్కి. ఇక్కడ నుంచి బ్లాక్ స్టార్ట్ అయ్యి ముందుకు వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుంది విత్ ఆరెంజ్ గ్రాఫిక్ అనమాట. ప్లస్ ఇక్కడ మనకి ఒకలాంటి సాటిన్ బ్లూ కలర్ ఇచ్చారు. వాళ్ళ ఫ్లాగ్షిప్ 1390 డ్యూక్లో వచ్చినట్టు. అండ్ KTM బ్రాండింగ్ ఇక్కడ స్క్రీమ్స్ పర్ఫార్మెన్స్ అనమాట. 15 లీటర్ ట్యాంక్ అండి. 15 లీటర్ ట్యాంక్స్, మంచి ట్యాంక్ రేంజ్ అనేది మళ్ళీ లభిస్తుంది. కీ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ పడింది. సీట్స్ అనేది చాలా నచ్చాయండి. చాలా ప్రీమియం క్వాలిటీ సీట్స్ ఈ ధరలో, అంటే బిలో 2.5 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్లో చాలా ప్రీమియం క్వాలిటీ సీట్స్, ఒకలాంటి టేపర్డ్ ఫ్రంట్ ఎండ్ విత్ డబుల్ స్టిచ్చింగ్ అండ్ ఇక్కడ గ్రిప్ చేసుకోవడానికి ఒకలాంటి యాక్సెంట్ స్టిచ్చింగ్ ఇచ్చారు. ప్లస్ ఇది కూడా మనకి లేడీస్కి కూడా ఈజీగా యాక్సెస్ చేయబడడానికి ఇది ఇచ్చారు. సీట్ 800 mm సీట్ హైట్ అండ్ 176 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండి. 176 అంటే హ్యూజ్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి పవర్ ట్రైన్ మనం చూసినట్లయితే 249cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ LC4C అంటే లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్ అనమాట. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపాక్ట్ నేచర్ వల్ల ఓవరాల్ వెయిట్ రెడ్యూస్ చేయబడింది. అండ్ మనకి బైక్ ఒక రిజిడిటీ, బ్యాలెన్స్ అండ్ టార్జనల్ రిజిడిటీ అండ్ ఓవరాల్ కంపోజర్ అండ్ హ్యాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇంప్రూవ్ చేయబడుతుంది. ఇంకా మాస్ సెంట్రలైజేషన్ కాన్సెప్ట్ మొత్తం ఉంది మనకి. ఆఫ్సెట్ మోనోషాక్ కానివ్వండి, అండర్బెలీ ఎగ్జాస్ట్ కానివ్వండి, అండ్ ఇంజిన్ పవర్ అండ్ టార్క్ చూసినట్లయితే 31 PS మ్యాక్స్ పవర్, 25 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. ఇక్కడ రాసింది ఆల్రెడీ 249.07 cc అని. కన్ఫ్యూజ్ కాకూడదని అది క్లియర్గా రాసేశారు. ఫ్రంట్ మనం చూసినట్లయితే LED హెడ్ ల్యాంప్, సేమ్ మన 390 డిజైన్. కానీ చాలా డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే అసలు దీనికి DRL ఇవ్వలేదండి. DRL ఇవ్వకపోతే మన దీనికి ఆ అందం అనేది ఉండదు. ఒక్క సెకండ్ నేను మళ్ళీ ఆన్ చేసి, ఇప్పుడు ఆన్ చేశాను. సో DRLs అనేది లేవు. సో DRL లేకపోతే ఆ బీస్లీ నేచర్ అనేది మనకి అనిపించదు. ఒక సేబర్ టూత్ లాంటి ఆ ఫ్రంట్ లుక్ అనేది పోతుంది. అఫ్కోర్స్ DRL ఏమో వాళ్ళు 390కి సేవ్ చేశారు, దీనికి కొంచెం కాస్ట్ కటింగ్ చేశారు, కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడన్నా ఒక చిన్న ఎలిమెంట్ కానీ 200కి వాళ్ళు DRL ఇచ్చినప్పుడు 250 ఇవ్వకపోతే ఎలా? సో అది వాళ్ళు ఆలోచించాల్సింది. బట్ ఇంకోటి ఏంటంటే సాటిన్ బ్లూ ఫినిష్ ఫ్రంట్ది, 43 mm USD ఫోక్స్, WP Apex సస్పెన్షన్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ అనమాట. అండ్ అగైన్ WP Apex రేర్ మోనోషాక్ విత్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ. మీరు 2-up రైడ్ చేసినా, సింగిల్ రైడ్ చేసినా మీరు దాని ప్రకారంగా సెట్టింగ్ చేసుకోవచ్చు బాటమ్ అవుట్ అవ్వకుండా ఉండడానికి. అదేవిధంగా మీరు లగేజ్తో రైడ్ చేసేటప్పుడు, లగేజ్ లేకుండా రైడ్ చేసేటప్పుడు మీకు ఎలా సెట్టింగ్ కావాలో అలా మీరు సెట్ చేసుకోవచ్చు. బనానా స్వింగ్ ఆర్మ్, ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లో వాళ్ళు బనానా అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఓవరాల్ రైడింగ్ డైనామిక్స్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. సో బ్రేక్ చూసినట్లయితే మనకి హబ్లెస్ డిస్క్ లభిస్తుంది. 320 mm ఫ్రంట్ డిస్క్ అనమాట అండ్ 240 mm రేర్ డిస్క్. సో దీంతోపాటు మనకి డ్యూయల్ ఛానల్ ABS లభిస్తుంది. అండ్ ఇప్పుడు స్పీడో కన్సోల్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు స్పీడో కన్సోల్ మనం చూసినట్లయితే స్పీడో కన్సోల్లో రెడీ టు రేస్ అనే యానిమేషన్తో పాటు వస్తుంది. GPS చూపిస్తుంది, ప్లస్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, యావరేజ్ కన్జంప్షన్ ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. సైడ్ స్టాండ్ వార్నింగ్ అనేది చూపిస్తుంది, ఓడోమీటర్ చూపిస్తుంది, రేర్ ABS
ఏబిఎస్ ఆన్ ఆఫ్ చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఇంజిన్ టెంపరేచర్ ఎలా ఉంది, రెవ్ కౌంటర్, స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ దీంట్లోకి వెళ్ళాలంటే ట్రిప్ మీటర్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ కన్సంప్షన్ అనేది చూపిస్తుంది. దీంట్లో మనం ఏబిఎస్లో సూపర్ మోటో మోడ్ అంటే మీరు వెనకాల ఏబిఎస్ ఆఫ్ చేసుకొని నడిపించచ్చు. స్టంట్స్ చేయాలంటే, లేదు సేఫ్టీ కోసం ప్రాముఖ్యంగా కావాలంటే ఓన్లీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఎప్పటికీ ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రంట్ వీల్ కానీ రేర్ వీల్ కానీ పానిక్ బ్రేకింగ్ టైంలో లాక్ అవ్వదు. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. బైక్ ఇన్ఫో పరంగా చూసినట్టయితే రేంజ్ కానివ్వండి, బ్యాటరీ, ఓడోమీటర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంజిన్ టెంపరేచర్తో పాటు ఇవ్వబడింది. ట్రిప్ ఇన్ఫో అంత ట్రిప్ 1 ట్రిప్ 2ది మీకు తెలుసుకోవచ్చు. ఆడియో ప్లేయర్ సెట్టింగ్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ల్యాప్ టైమర్ ఉంది. దాంతోపాటు మనకి వేరే సెట్టింగ్స్ చూసినట్లయితే మనకి క్విక్ సెలెక్టర్, కనెక్టివిటీ సెట్టింగ్స్, ఫోన్ కనెక్ట్ చేయడం, పేర్ చేయడం బ్లూటూత్ ద్వారా, అండ్ క్విక్ షిఫ్టర్ ఆన్ అండ్ ఆఫ్ అంటే మనకి అప్ షిఫ్ట్ యాజ్ వెల్ as డౌన్ షిఫ్ట్ క్లచ్ యూస్ చేయకుండా చేయడానికి క్విక్ షిఫ్టర్ అనేది క్విక్ షిఫ్టర్ ప్లస్ ఇవ్వబడింది. సో అది క్లాస్ లీడింగ్ ఫీచర్. 250cc బైక్ సెగ్మెంట్లో ఎవ్వరు కూడా అది ఇది ఆఫర్ చేయట్లేదు. షిఫ్ట్ లైట్ ప్రోగ్రామింగ్ మీరు చేసుకోవచ్చు. ఏ ఆర్పిఎంలో మీరు బండిని షిఫ్ట్ చేయాలనుకుంటారో. ప్రైమర్లీ నాకు తెలిసి అది 6000 ఆర్పిఎం వరకు ఉంటుంది. అదే ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు 6000, 7000 లేకపోతే 7500 ఆర్పిఎంకి పెడతారు. సో అది ఐడియల్ సెట్టింగ్. మీరు కావాలంటే పర్ఫార్మెన్స్ రైడింగ్కి మీరు దగ్గర దాపు 8500 లేకపోతే 9000 ఆర్పిఎంలో పెట్టుకోవచ్చు. అండ్ వేరే సెట్టింగ్స్ షిఫ్ట్ లైట్ కాకుండా యూనిట్స్ కానివ్వండి, క్లాక్ అండ్ డేట్ కానీ ఇవన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి మీరు సెట్ చేసుకోవడానికి. ఇది బండి యొక్క ఓవర్ వ్యూ అండి. ఈ డిజైన్ అనేది మీకు ఎలా నచ్చింది? వెనకాల గ్రాబ్ బార్స్ కానివ్వండి, టెయిల్ ల్యాంప్ కానివ్వండి, టెయిల్ ల్యాంప్ డిజైన్ నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. ఈ లైసెన్స్ ప్లేట్ హోల్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇవ్వబడింది. అండ్ అదే వెనకాల రేర్ టైర్ హగ్గర్ లేదు కాబట్టి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మడ్ ఇది రాకుండా ఉండడానికి. ఆఫ్సెట్ మోనోషాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్వింగ్ ఆర్మ్ కూడా చాలా నీట్గా ఉంది. స్టీల్ రేడియల్ టైర్స్ ఇవ్వబడ్డాయి మనకి ఈ యొక్క దీన్ని కాంప్లిమెంట్ చేయడానికి. ప్లస్ మనకి రేడియేటర్ అనేది కర్వ్డ్ రేడియేటర్ ఆఫర్ చేస్తారు. చూడండి, కర్వ్డ్ రేడియేటర్ ఇంకా ఎన్హాన్స్డ్ కూలింగ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. అది ఒక విషయం మీరు గమనించాలి. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది. అండ్ ప్రైస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసినట్లయితే అండర్ 2.5 lakhs ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు వరుణ్ కేటీఎంని సంప్రదించవచ్చు. బండి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే రైడబిలిటీ ఎలా ఉంది, డైలీ యూజబిలిటీ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, థ్రాటిల్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇప్పుడు బండిని రైడ్ చేసి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ హిట్ ద రోడ్ నౌ. ఓకే మై డియర్ బంగారమ్స్, బండి గురించిన వివరాలు ఆల్రెడీ ఇచ్చేసాను. ఇప్పటికీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ప్రపోజిషన్స్ ముందుకు వస్తుంది. సరికొత్త డ్యూక్ 250. అండ్ మీరు చూడొచ్చు, సీట్ చాలా చాలా లో సీట్ హైట్ లెక్క ఫీల్ వస్తుంది. క్విక్ షిఫ్టర్ చాలా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. యాక్సలరేషన్ అయితే బీవర్చం అసలు. సెకండ్లో మనము ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ వెళ్ళిపోతామంటే అంత బ్యూటిఫుల్ పాయిజ్ అండ్ హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ అనమాట. గ్రేట్ ఎక్విప్మెంట్ దాన్ని సపోర్ట్ చేయడానికి. డౌన్ షిఫ్ట్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తున్నాయి. స్క్రాచ్ అప్ ఫ్రంట్, లెట్స్ అన్లీష్ దిస్. Okay, the braking is really good. సో ఇది ఎప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్. కంఫర్ట్ చాలా బాగుంది. ట్యాంక్ పెద్ద ట్యాంక్, 15 లీటర్ ట్యాంక్. సూపర్ మోటో ఏబిఎస్ ఇచ్చారు మనకి. 320mm ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆఫర్ చేశారు. క్విక్ షిఫ్టర్ అంటే క్లచ్ యూజ్ చేయకుండా మీరు ఇవి చూడండి, నేను అప్ షిఫ్ట్ చేస్తున్నా, మళ్ళీ అప్ షిఫ్ట్ చేస్తున్నా, మళ్ళీ డౌన్ షిఫ్ట్ చేస్తున్నా, మళ్ళీ డౌన్ షిఫ్ట్ చేస్తున్నా. సో అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ క్లచ్ యూజ్ చేయకుండానే చేస్తున్నాను అనమాట. సో మీరు అది చూసి ఉండాలి. నేనైతే క్లచ్ యూజ్ చేయలేదు. సో అంత వాల్యూ ఎక్విప్మెంట్ అనేది దీంట్లో ఆఫర్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు కేటీఎం. చూడడానికి కూడా ఒక బీస్ట్ లెక్క కనిపిస్తుంది. ఈ ట్యాంక్ షౌట్స్ అని కూడా ఇక ప్రొనౌన్స్డ్కి ఇచ్చారు. అండ్ బ్లూ కలర్ అనేది ఈ విజువల్ అపీల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. బ్యాక్లైట్ స్విచెస్ యాజ్ ఆల్వేస్, హ్యాజర్డ్ లైట్ ఆఫర్ చేశారు. రైట్ బై వైర్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది. బాబా మొత్తం నింపేశారండి. ఇది ఒక్కటి కలర్ టీఎఫ్టీ ఇవ్వలేదు, ఎందుకంటే అది 390 కోసం ఆఫర్ చేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా కూడా ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది మనకి. మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క విషయం దీంట్లో ఉందనే విషయం మీరు మర్చిపోకూడదు.
చాలా చాలా బ్యూటిఫుల్గా, అంటే నడిపిస్తూ ఉంటే అసలు వదలబుద్ధి అవుతలేదు, అంత కంఫర్ట్ ఎఫర్ట్లెస్ రైడింగ్ అనమాట. ఎందుకంటే అసలు క్లచ్ ముట్టుకోవాల్సిన పనే లేదు, గేర్లెస్ అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ చేస్తున్నాం మనము. బ్రేకింగ్ చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. సస్పెన్షన్ కూడా మరీ గట్టిగా ఏం లేదు, కానీ మీరు ఈజీగా దీంట్లో హై స్పీడ్ ఇది కొట్టినా కానీ మీకు ఎటువంటి అన్సర్టనిటీ ఉండదు. అదొక విషయం మీరు గమనించవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీ అందరి సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. త్వరలో మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అది మీ సపోర్ట్తోనే సాధ్యము. So thanks for watching. See you guys in the next video. Until then, take care, God bless, and ride safe.